ఈరోజు మేము నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం గత కొద్ది రోజుల నుండి వాట్సాప్లోనేమి సోషల్ మీడియాలో ఎంఎల్హెచ్పీలు సూపర్వైజర్స్ని ఏఎన్ఎంస్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మేము ఖండిస్తూ మేము దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఎంఎల్హెచ్పీలు ఒకటి తెలుసుకోవాలి, మీరు నిరసన వ్యక్తం చేయడంలో తప్పు లేదు, కానీ దానికి ఒక వేవ్ ఉంటుంది. ఆ వే ప్రకారం మీరు నిరసన వ్యక్తం చేయాలి. మీరు ఏదో మైక్ ఉంది కదా అని ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరులను కించపరచడం మీకు ఎంత మాత్రం తగదు. తర్వాత ఏంటంటే సూపర్వైజర్స్ 35 years 40 years వర్క్ చేసి వచ్చిన వాళ్ళేమీ మీకులాగా నీళ్ళలో కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కాదు. కొండలెక్కి వాగులెక్కి తర్వాత వచ్చి మెన్నోతు నీటిలో వాళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళని ఈరోజు అలా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. గత 30 సంవత్సరాల క్రితము ఎక్కడ రోడ్లు సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో అడవుల్లో కొండల్లో గుట్టల్లో వాగుల్లో కిట్టు పట్టుకొని పనిచేసి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం మేము ఎరాడికేషన్ చేసిన ప్రోగ్రామ్స్లో పోలియో ఒకటి, స్మాల్ పాక్స్ ఒకటి, ఆల్రెడీ టీబీ ఎరాడికేషన్ అవుతుంది. ఇలా నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము ఎరాడికేషన్ చేసే దిశలో మేము తీసుకెళ్తాం. అప్పటి రోజుల్లో ప్రతి కుటుంబం 15 మంది పిల్లల్ని కనేవారు. మన సూపర్వైజర్లు ఏబిసిడీలు రారు అన్నారే, వాళ్ళు తిరిగి 15 మంది మాకు కాదు, ఇలా కంటే పిల్లల్ని పెంచుకోలేరు, పిల్లల్ని చదివించుకోలేరు, పిల్లలు ఈ స్థితికి రావాలంటే ఇలా కాదని చెప్పి ఇద్దరు లేక ఒకరు అనే స్థితికి ఈరోజు తీసుకొచ్చారు. అంతేగాని వాళ్ళని కించపరిచి మాట్లాడితే అది మంచిది కాదు. ఒక్కసారి మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మని అడిగితే చెప్తుంది మీకు అసలు ఏంటమ్మ అంటే ఏంటి. ఆ రోజుల్లో మేము గ్రామాల్లో దేవతలమి, మేమే దేవుళ్ళమి. మేము వెళ్తే కుర్చీ మీద లేచి నిలబడేవారు, మేము వెళ్తే దండాలు పెట్టేవారు. అమ్మ మీలాంటి దేవత మాకు లేదమ్మా అని. అలాంటి స్థితి నుండి వచ్చిన వాళ్ళు మేము. మీకు హక్కులు అడగండి, కాదని మేము అనలేదు. మీ సమస్యల కోసం పోరాడండి, కాదని మేము అనలేదు. మీకు ఒక్క మాట చెప్తాను చూడండి, పెద్దలను గౌరవించే అస్సలు కనీస మేనర్స్ మీలో లేదు. ఆ సెన్స్ మీకు లేకపోయినప్పుడు మీరు ఏం చేసినా ప్రభుత్వం కానీ ఎవరు కానీ గుర్తించరు. మీకులాగా మేము స్ట్రైక్ అని ఒక్కరోజు మేము పెన్ను డ్రాప్ చేస్తే ప్రభుత్వము ఏదైనా మా కోసం చేస్తుంది, కానీ మేము చేయము. ఎందుకంటే మా ఉద్యోగం అంటే మాకు ఇష్టం, మా ఉద్యోగం అంటే మాకు ప్రాణం, మా ఉద్యోగం అంటే ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు మేము పోరాడలేదు. ఎన్ని యాప్లతో మేము బాధలు పడుతున్నాం మీకు తెలుసు. మీకున్న ఒక యాప్ లేకపోతే ఎన్ని యాప్లు ఉన్నాయో, ఎన్నో యాప్లు మేము చేసేస్తున్నాము, ఎంఓ యాప్ మేము చేసేస్తున్నామని మీరు అంత బహిరంగంగా చెప్తున్నారు. మా యాప్ మీరు ఏం చేస్తున్నారు? అసలు మీకు ఒక్కటి అడుగుతాను, చెప్తారా? అసలు మీకు ఎల్ఎంపీ నేను ఇస్తాను, మీరు ఏమైనా కాల్కులేట్ చేసి చెప్పగలరా? ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చదువుకున్న చదువు ఇంటర్లో బైపీసీ చేసి నర్సింగ్కి వెళ్ళారు, అంతే. మాలో కూడా డిగ్రీలు ఎంఏలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చదువు ఎప్పుడు మనకు సంస్కారాన్ని నేర్పాలి, కానీ ఇతరుల్ని సంస్కారంగా చూడకుండా నేర్పే చదువు ఇప్పుడు నువ్వు చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే. చాలామంది హెచ్వీలు సూపర్వైజర్లు కుర్చీ మీద కూర్చుంటే మిట్టకాయ వేసి మరీ కుర్చీ మీద లేగు అని లేపే ఎంఎల్హెచ్పీలు ఉన్నారు. వారి పేర్లు బయట పెట్టమంటే ఏ రోజు మీరు మా ముందుకు వస్తారో ఆ రోజు మేము బయట పెడతాం. అది చాలా తప్పు. ఇతరులు గౌరవించండి. మీ అమ్మ నాన్నలు గౌరవించడం మీకు నేర్పలేదా? నేర్చుకోండి. అయితే ఒక సంస్థలో మనం పనిచేస్తున్నామంటే సంస్థకు కట్టుబడి ఉండాలి. సంస్థలో మనం చేయాల్సినవన్నీ కరెక్ట్గా చేయాలి. ఒక టైం పాటించరు. ఎఫ్ఆర్ఎస్ అంటే భయం లేదు, మెడికల్ ఆఫీసర్ అంటే భయం లేదు, సూపర్వైజర్లు అంటే భయం లేదు, ఏది భయం లేదు. మీరేంటండి హక్కుల కోసం పోరాడేది? ఎందుకు పోరాడండి, కావాలంటే పోరాడుకోండి, కానీ మమ్మల్ని మాత్రం క్యాడర్ మాత్రం కించపరచొద్దు. అసలు సిహెచ్ఓ అంటే ఏంటనుకున్నారు? ఆవిడ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఆ స్థితికి వచ్చారా? ఎవరండి మీరు అడగడానికి? అసలు మీకేముందండి? మీ సిహెచ్ఓ మీనింగ్ చెప్పనా? సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్. మీరు ఓన్లీ ఆర్గనైజర్ గుర్తుపెట్టుకోండి. మా సిహెచ్ఓ ఉన్నారే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, గ్రీన్ ఇంక్ హోల్డర్. మేము గర్విస్తాం మా సిహెచ్ఓ గారిని. ఎందుకంటే ఏ స్థితి నుండి ఏ స్థితికి వెళ్ళారు, ఆ స్థితి రావాలంటే ఎంతో కష్టపడాలి, వినయం నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. ఎక్కడ ఉందండి మీకు వినయం? ఎక్కడ ఉందండి మీకు విధేయత? సాటి మనిషినే గౌరవించలేని మీరు మేము ఎంతో బీఎస్సీ చదివామని బీఎస్సీ చదివిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఖాళీగా ఉన్నారండి.
10,000 ఇస్తే ఉద్యోగం చేస్తామంటున్నారు. కాబట్టి మీరు ఉద్యోగం ఇచ్చారు, మీరు నిజంగా చిన్నపిల్లలు చక్కగా వినియోగించుకోండి, మీ ఉద్యోగాన్ని మీరు కాపాడకండి. నేను ఇంకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. కష్టపడి పని చేసిన వాడికి దేవుడు తప్పకుండా చూస్తాడు. మనం ఏదో ఎగ్గొట్టుకొని నామావాషిగా వచ్చి ఏదో ఫ్యాషన్ షోకి వచ్చి వెళ్తే ఎప్పుడు కూడా అది జరగదు. కాబట్టి ఏంటంటే నేను ఇందు మూలంగా తెలియజేసిన దగ్గర మీ హక్కుల కోసం పోరాడుకోండి, కానీ మమ్మల్ని మధ్యలో లాగొద్దు, మా కేడర్ని కించపరచదు. దయచేసి ఒకవేళ లాగినట్లయితే మేము ఊరుకునేది లేదు. ఇందు మూలంగా మా అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జాగ్రత్త. ఓకే.